నుండి పప్పుల దాకా, కారం నుండి జింజర్ గార్లిక్ పేస్ట్ దాకా సర్వం కల్తీమయం. పాల నుండి చాయ్ పత్తా దాకా ప్రతిదీ విషతుల్యం. ఫుడ్ క్వాలిటీలో ర్యాంకింగ్లో హైదరాబాద్ హోటళ్ల పరిస్థితి దారుణం. ఏ లంచ్కో డిన్నర్కో బయటికి వెళ్ళినప్పుడు టేబుల్ మీదకి వచ్చిన ప్లేట్లో ఏముందో జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకైనా మంచిది. మీ వంటింట్లో సరుకుల్ని నెల నెలా తెచ్చుకునే వెచ్చాల్ని ఓసారి చెక్ చేసుకోండి. బిర్యానీలో చికెన్ ఫ్రెషేనా? వాడేది పొదుగు పాలేనా? టీ పొడైనా ఒరిజినలేనా? దినుసుల్లో మసాలా ఉందా? మన వంటిల్లైనా సురక్షితమేనా? 100% హైజెనిక్ అని ఎవరైనా అనుకుంటే పప్పులో పోపేసినట్లే. పీల్చే గాలే పరిశుభ్రం కాదు, కానీ ఊపిరి నిలవాలంటే అదెలాగూ తప్పదు. కానీ రోజూ తినే ఆహారం కూడా విషతుల్యం అవుతుంటే దేన్నని అనుమానించాలి? ఎవరిని నిందించాలి? తెల్లనివన్నీ పాలు కావు, ఎర్రగున్నంత మాత్రాన కారమైపోదు. పసుపు పచ్చగా ఉందని కొమ్ములను దంచి పొట్లం కట్టారనుకుంటే పొరపాటు. ఒకటేంటి, జీలకర్ర నుంచి పప్పుల దాకా, హెయిర్ ఆయిల్ నుంచి వంట నూనెల దాకా కాదేది కల్తీ కనర్హం. వంటింట్లోకి కొన్ని మనకు తెలియకుండానే జొరబడుతూ ఉండొచ్చు, కానీ హోటళ్ళు రెస్టారెంట్లు మాకేమీ తెలియదంటే నమ్మేవారెవరూ లేరు. ఎందుకంటే లాభార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి మెజారిటీ హోటళ్లు. స్ట్రీట్ ఫుడ్ అంటే అంతకు మించి ఆశించలేమనుకోవచ్చు, కానీ జీఎస్టీ, సర్వీస్ ఛార్జ్ ముక్కు పిండి వసూలు చేసే పెద్ద పెద్ద రెస్టారెంట్లకు ఏం మాయరోగం? బిర్యానీలో వాడిన చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఎన్నాళ్లైందో నిర్వాహకులకే గుర్తుండదేమో. ఇక అందులో వాడే మసాలా దినుసులు ఎక్కడి నుంచి తెచ్చారో, ఏమేం వేసి రుబ్బేశారో ఆ మహానుభావులకే తెలుసు. ఒకప్పుడు హోటళ్లంటే హైదరాబాద్ అనేవారు, ఇప్పుడు ఆకలేసినా అడుగు పెట్టాలంటే ఆలోచిస్తున్నారు. ఏది పెట్టినా తినేస్తారని గుడ్డి నమ్మకం. ప్లేట్ టేబుల్ పై పెట్టి అది నోట్లోకెళ్లేదాకా వారి బాధ్యత. తర్వాత ఎవరెలా పోతేనేం, వండి వార్చడానికి మరో హండీ రెడీ. హైదరాబాదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హోటళ్ల పరిస్థితి ఇదే. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అపరిశుభ్రత, కలుషిత ఆహారం సేమ్ టు సేమ్. హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే, ఇక్కడి ఫుడ్ కి ఒకప్పుడు వరల్డ్ వైడ్ గుర్తింపుండేది. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల స్వార్థం హైదరాబాద్ బ్రాండ్ కి చెడ్డ పేరు తెచ్చిపెడుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే మన మెనూ తలదించుకునేలా చేస్తోంది. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ కి దక్కింది చిట్ట చివరి స్థానం. రుచిగా, శుచిగా, ఆరోగ్యకరమైన ఆహారం అందించగలిగితేనే హోటళ్లు నడపాలి. కానీ ఎలా పెట్టినా తినేవాళ్లున్నారని హైదరాబాద్ హోటళ్లు ఫిక్స్ అయ్యాయనుకుంటా. 100లో 1, 2 ప్రమాణాలు పాటించడం లేదంటే నయానో భయానో దారిన పెట్టుకోవచ్చు. కానీ హైదరాబాద్ నగరంలోని 62% హోటళ్లు అనారోగ్యాలను వడ్డిస్తున్నాయి. గడువు ముగిసినా పాడైపోయిన ఆహార పదార్థాలను మెజారిటీ హోటళ్లు, రెస్టారెంట్లు వాడుతున్నట్లు ఎన్సీఆర్బీ సర్వేలో వెల్లడైంది. ఫుడ్ నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో గ్రేటర్ సిటీ పూర్తిగా ఫెయిల్ అయిందని సర్వే తేల్చేసింది. 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా తెలంగాణని ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టింది భాగ్యనగరం. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ లో ఏ బొద్దింకో, పురుగో కనిపిస్తే రచ్చ రచ్చవుతుంది. కానీ కనిపించకుండా అందులో కలిసిపోయిన ప్రమాదకర పదార్థాల సంగతేంటి? వేడిగా, రుచిగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యకరమైన ఆహార పదార్థం అయిపోతుందా? కానే కాదనే విషయం ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ దాడులతో తెలిసిపోతోంది. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో జరుగుతున్న దాడుల్లో నివ్వెరపోయే నిజాలు బయటపడుతున్నాయి. మెస్లు, హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు అన్నీ ఒకే తాను ముక్కలే.
కుక్కతోక వంకరన్నట్లే ఉంది వీటి నిర్వాహకుల తీరు. దాడులు జరిగినప్పుడు 4 రోజులు జాగ్రత్త పడుతున్నారు. వీపు తిప్పగానే మళ్లీ మొదటికొస్తున్నారు. అందుకే హోటల్స్, రెస్టారెంట్లలో మార్పొచ్చేదాకా నిరంతరం డ్రైవ్ చేపట్టాలనే నిర్ణయానికొచ్చారు అధికారులు. త్రూఅవుట్ తెలంగాణలో మాకు దాడులు జరుగుతున్నాయి. స్టేట్ ఆఫ్ తెలంగాణ మా గవర్నమెంట్ ఒక 2 టాస్క్ ఫోర్స్ టీంని ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుంది. నాన్ జిహెచ్ఎంసీ, జిహెచ్ఎంసీ కింద ఈ 2 టాస్క్ ఫోర్సులే కాకుండా ఇంకొక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. టీంలో మినిమం 4 to 5 మెంబర్స్ ఉన్నాం. కాబట్టి ఈ టీం మెంబర్స్ అందరూ వెళ్ళి మనము ఎక్కడ మ్యాక్సిమంగా మనకు యాజ్ అండ్ టుడే ఎక్కడైతే కల్తీ జరగవచ్చు అనే దాన్ని బట్టి, అంతేకాకుండా ఫ్రీక్వెంట్గా వస్తున్న కంప్లైంట్స్ని బట్టి కూడా మేము తనిఖీలకు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. రా మెటీరియల్ కూడా మేము తనిఖీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పర్సనల్ హైజీన్ అండ్ సరౌండింగ్ హైజీన్ కూడా ఎంతవరకు వాళ్ళు శానిటేషన్ హైజీన్గా ఉన్నారు అనేది కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. మొన్నటికి మొన్న నల్గొండ జిల్లాలో నకిలీ టీ పొడి ర్యాకెట్ చాయ్ ప్రేమికులకు చెమటలు పట్టించింది. బ్రాండ్ ప్యాక్ అయితే బోలెడంత అవుతుంది, మన చాయ్ పత్తా వాడండి అంటూ టీ స్టాల్స్, హోటళ్లకు భారీ ఎత్తున అమ్ముతూ వస్తున్న ఓ వ్యాపారి నిర్వాకం బయటపడింది. కానీ అప్పటికే క్వింటాళ్ల కొద్దీ నకిలీ చాయ్ పత్తా వేడివేడిగా జనం కడుపులోకి వెళ్లిపోయింది. నెల ముందు హైదరాబాద్ ఫతేనగర్లో కూడా భారీగా కల్తీ టీ పొడి దొరికింది. 300 కిలోల లూజ్ పౌడర్ కి 200 కిలోల కొబ్బరి చిప్పల పొడి, 5 కిలోల చొప్పున నాన్ ఫుడ్ గ్రేడ్ రంగులు 2, ఇంకాస్త ఫ్లేవర్ కలిపేస్తే టీ పొడి రెడీ. ఈ కావాలని చేసే కల్తీ అనే దాంతో మనకి చాలా సమస్యలు ఎక్కువ వస్తాయి. దాన్ని అడల్టరేషన్ అంటాం, అంటే ఇంటెన్షనల్ అడల్టరేషన్ అంటాం. ఈ అడల్టరేషన్ ఎందుకు జరుగుతుంది అంటే చీప్ ఆహారాన్ని కాస్ట్లీ ఆహారంలో కలిపి దాంతో ప్రాఫిట్ మోటివ్ తోటి చేస్తారు. కాబట్టి అది మనకు ప్రాబ్లం అవుతుంది. పెప్పర్ సీడ్స్లో పపాయ సీడ్స్ కలపడం కానీ, అలాగే గ్రీన్గా కనిపించే బఠానీలో రంగులు వేయడం కానీ, మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ప్రీ ప్యాకేజ్ లైసెన్స్ ఫుడ్ మనకి తెలుసు గ్యారంటీగా ఉన్న ఒక వ్యాపారులు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మన రా మెటీరియల్ కనుక మనం రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటే ఈ కల్తీ అవకాశం తగ్గుతుంది కాస్త. ఒకప్పుడు పసుపు, కారం, మసాలాలు ఏవైనా ఇంట్లోనే తయారయ్యేవి. కానీ పరుగుల జీవితంలో ఎవ్వరికీ అంత తీరిక, ఓపిక దొరకడం లేదు. చివరికి దోశ పిండైనా రెడీమేడే. ఇక అల్లం వెల్లుల్లిని మిక్సీలో వేసి తిప్పేంత తీరిక ఎవరికుందని ఈ బలహీనతని సొమ్ము చేసుకుంటున్నారు బద్మాష్గాళ్లు. ఇష్టమొచ్చినట్లు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి జనం మీద రుద్దుతున్నారు. హోటళ్లకు అదే, మన వంటిళ్లలోకి కూడా అదే. ఖమ్మం, హైదరాబాద్లో ఈ మధ్య అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాలపై దాడుల్లో ఈ రెడీ టు యూజ్ రెడీమేడ్ మసాలా ఎంత ప్రాణాంతకమో బయటపడింది. అల్లానికి బదులు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్, ఉప్పు, పసుపు, చచ్చపుచ్చ వెల్లుల్లిని వాడుతూ డబ్బాలు, ప్యాకెట్లలో పేస్ట్ నింపేస్తున్నారు. ఏం తినాలన్నా బిక్కుబిక్కుమనాల్సిందేనా అంటే మరి అలాగే ఉంది కలికాలం. కొనే దగ్గర నుంచి వాడేదాకా ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాల్సొస్తోంది. చట్టాలున్నాయి, కల్తీని నిర్ధారించే యంత్రాంగాలు ఉన్నాయి. అయినా యథేచ్ఛగా నకిలీలు మార్కెట్ని ముంచేస్తున్నాయి. కల్తీ భూతం ప్రజల ప్రాణాలను కబళించేలా ఉంది. ఎవరికి వారు కాస్త చైతన్యంతో వ్యవహరిస్తే తప్ప ఏది అసలో, ఏది నకిలీయో గుర్తుపట్టేలా లేదు మార్కెట్లో. కానీ మనసుంటే మార్గముందంటోంది అధికార యంత్రాంగం. బతకాలంటే తినాల్సిందే. అయితే ఆహారం సురక్షితమా కాదా అనే అనుమానం ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. మెరిసేదంతా బంగారం కాదు, కంటికి ఇంపుగా కనిపించిందల్లా క్వాలిటీ ఉందని, కల్తీ జరగలేదని చెప్పడం కష్టం. ఎందుకంటే కల్తీ రాయిళ్లు ముదిరిపోయారు, కాలానికి తగ్గట్టు బాగా అప్డేట్ అయిపోయారు. అలాని భయపడుతూ బతకలేం, తినకుండా నోరు కట్టేసుకోలేం. ఉప్పైనా, పప్పైనా, నూనెలైనా, మసాలా దినుసులైనా ఏదో ఒకటి అని కొనేయకండి. కల్తీ బాబులకు కస్టమర్ల కొరత లేకుండా చేస్తోంది మన తొందరపాటే. నీళ్లు సరి, పాలల్లో ఇంకేమన్నా కలిసాయా? ఎర్రటి కారం కోటింగ్ కాక ఇంకేముందో? బీన్స్ పచ్చదనం వెనక అసలు కథేంటో? పిండిని కల్తీ చేస్తే కనిపెట్టేదెలా? ఇలా పరీక్షలు చేసుకుంటూ పోతే ఇక వంట అయినట్లే అని అనుకోవద్దు. ఆరోగ్యమే మహాభాగ్యం.
మనం ఏం తిన్నా ఆ ఆరోగ్యం కోసమే. అలాంటిది వంటింటి అల్మారాల దాకా అనారోగ్యాలు బయట నుంచి వెతుక్కుంటూ వస్తుంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. లేదంటే మన ఆయుష్ని మనమే తగ్గించుకున్నట్లు. ప్రస్తుతం నేను హైదరాబాద్ నగరంలోని ఇక్కడ ఫుడ్ ల్యాబొరేటరీ, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విభాగంలో ఉన్నాను. పాలల్లో ఎలాంటి కల్తీ జరుగుతుంది, ఎలా ఐడెంటిఫై చేయాలన్న దానిపైన మనతో మాట్లాడడానికి ఫుడ్ ల్యాబొరేటరీ ఇక్కడ సంబంధించినటువంటి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ వాణి మనతో ఉన్నారు. జనరల్గా ఈ రోజులలో ఎక్కువ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ చాలా అడల్ట్రేషన్కి గురవుతుంది. ఎందుకంటే డిమాండ్కి తగ్గ సప్లై ఉండడం లేదు. సో ఫస్ట్ ఎక్కువగా యాడ్ చేసేది స్టార్చ్ అనమాట. ఆట, మైదా, కార్న్ఫ్లోర్ ఇటువంటివి యాడ్ చేస్తూ ఉంటారు మిల్క్లో. దానికి సరిపడా మనకి సాంద్రత కానీ థిక్నెస్ కానీ ఉండడానికి కోసం అని యాడ్ చేస్తుంటారు. యూరియా యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు అంటే నురగ రావడానికి, బాయిల్ చేసినప్పుడు నురగ రావడానికి యూరియా యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకా హైడ్రోజన్ పెరాక్సైడ్ యాడ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ రోజు నిలువ ఉండడం కోసమని హైడ్రోజన్ పెరాక్సైడ్ యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్. టింక్చర్ ఆఫ్ ఐడిన్ యాడ్ చేస్తే మనకి బ్లూ కలర్ వస్తుందన్నమాట. సో బ్లూ కలర్ వచ్చింది అంటే మన ఇందులో స్టార్చ్ యాడ్ చేసినట్టుగా. ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. టింక్చర్ ఆఫ్ ఐడిన్ అంటే మనకి మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది అనమాట. ఇది మీరు ఇంట్లో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అధికారుల దాడులు జరిగి ల్యాబ్ దాకా వచ్చిన శాంపిల్స్ ని పరీక్షిస్తే బయటపడుతున్న నిజాలివి. రోజు బజార్లలో ఇలాంటి ఆహార పదార్థాలు టన్నుల కొద్దీ అమ్ముడవుతున్నాయి. వంటల్లో కలిసిపోతున్నాయి. అనారోగ్యాలు పెరిగిపోయి ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. పాలల్లో నీళ్లు కలిపితే పలచగున్నాయని సర్దుకుపోవచ్చు. కానీ ఆ పాలే కృత్రిమంగా తయారైతే ఎంత ప్రమాదకరం. కారం, పిండి, పప్పు దినుసులు, నూనెలు చెప్పుకుంటూ పోతే దేన్ని వదలడం లేదు కల్తీ రాయుళ్లు. కనిపెట్టలేమా అంటే చిన్న చిన్న టెక్నిక్స్ తో కనిపెట్టొచ్చు. తెల్లటి పాలు స్వచ్ఛమైనవో ఏ యూరియానో కలిసిందో తెలియాలంటే ఒక స్పూన్ పాలని తీసుకోండి. సగం స్పూన్ సోయాబీన్ పొడి లేదా కందిపొడి కలపండి. బాగా కదిపి ఓ 5 నిమిషాలు అలా ఉంచండి. ఎర్రటి లిట్మస్ పేపర్ అర నిమిషం అందులో ముంచితే రంగు మారకపోతే అవి స్వచ్ఛమైన పాలు. నీలం రంగులోకి మారితే నిస్సందేహంగా అవి కల్తీవే. పొడులు కల్తీ అయ్యాయో లేదో ఇలా తెలుసుకోవచ్చు. గ్లాసు నీటిలో పొడులను వేస్తే స్వచ్ఛమైనవైతే నీటి అడుగుకు చేరుతాయి. కల్తీ అయ్యుంటే వ్యర్థాలు నీటి పైభాగంలో తేలుతూ ఉంటాయి. ఇక ధాన్యపు గింజలను గాజు ప్లేట్లోకి తీసుకొని నిశితంగా పరిశీలించండి. అందులో వేరే పదార్థాలు 1% మించితే అవి కల్తీ అయినట్లే లెక్క. బీన్స్ ని అరగంట నీటిలో ఉంచితే చాలు, వాటి స్వచ్ఛత తెలిసిపోతుంది. ఏ కోటింగ్ లేకపోతే నీళ్లు స్వచ్ఛంగా అలాగే ఉంటాయి. కలర్ కోటింగ్ ఉంటే పచ్చగా మారతాయి. అరటిపండు తిని తొక్కని విసిరేస్తాం. కల్తీ రాళ్లకు అవి కూడా ముడి పదార్థాలే. ల్యాబ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పరిశీలిస్తే అందులో అరటి తొక్కల గుజ్జు బయటపడింది. దైనందిన జీవితంలో వాడే పదుల ఆహార పదార్థాల్లో అందుగలదు ఇందులేదనే సందేహం వలదన్నట్లు అన్నింట్లో కల్తీనే. బయట కలర్ఫుల్ ప్యాకింగ్, లోపల కల్తీ కోటింగ్. జంతర్ మంతర్ జాదూగాళ్లు అందులో కూడా ఆరితేరిపోయారు. అందుకే కొనే సమయంలోనే ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సురక్షితమైన పోషకాహార ప్రాధాన్యాన్ని వివరించేందుకు ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI నిర్వహించిన గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ లో ఆహార భద్రత సూచి 2023-24ని విడుదల చేశారు. ఈ జాబితాలో కేరళ, తమిళనాడు, జమ్మూ కశ్మీర్ తొలి 3 స్థానాల్లో నిలిస్తే తెలంగాణ 23వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే 28వ స్థానంలో ఉంది. ఆహార భద్రతా సూచీని నిర్ణయించడానికి FSSAI 6 అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది. ఇందులో తెలంగాణకు 100కు 35.75 మార్కులొస్తే ఏపీ 27 మార్కులే సాధించింది. అధికారులకు శిక్షణ, సామర్థ్యాల పెంపు విషయంలో తెలుగు రాష్ట్రాలే చివర్లో ఉన్నాయి. వసతుల కల్పన, ఆహార కల్తీ కట్టడి విషయంలో 2 స్టేట్స్ వెనకబడ్డాయి. ఖచ్చితంగా ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వం చాలా సీరియస్ యాంగిల్లో తీసుకుంటుంది. అంత ఆషామాషి కాదు. ప్రభుత్వం చాలా చాలా సీరియస్ యాంగిల్లో తీసుకుంటుంది. మీరు రాబోయే కాలంలో మీరే చూస్తారు ఇంత. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇన్ని ఇన్స్పెక్షన్ జరగలేదు. ప్రధానంగా 4 రకాలుగా ఆహార కల్తీ జరుగుతుందంటున్నారు ఫుడ్ ఎక్స్పర్ట్స్.
ప్రొడక్షన్, ప్రాసెసింగ్, నిల్వ చేసేందుకు రసాయనాల వినియోగంతో ఆహారం కలుషితమవుతోంది. ఇది కెమికల్ కంటామినేషన్. బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా జరిగేది మైక్రోబియల్ కంటామినేషన్. సూక్ష్మజీవులకు అనుకూలమైన వాతావరణం, ప్రదేశాల్లో ఇది వేగంగా ప్రభావం చూపుతుంది. ఇక చిన్న పదార్థాల నుంచి పెద్ద వస్తువుల దాకా ఆహారం కలుషితం కావడం ఫిజికల్ కంటామినేషన్. అంటే ప్లాస్టిక్, చెత్త, గ్లాస్, వెంట్రుకలు తదితరాలతో ఆహారం కలుషితమవుతుంది. కలుషిత ఆహారాన్ని తీసుకుంటే వెంటనే శరీరంపై దద్దుర్లు, దురద వంటివి ఏర్పడడం ఎలర్జెనిక్ కంటామినేషన్. పాల తర్వాత మన నూనె కానీ, మళ్ళీ తర్వాత ఈ బఠానీలు, మళ్ళీ తేనె, టీ పౌడరు, ఈ ఫుడ్లో కల్తీ ఎక్కువ జరుగుతుందండి. ఎప్పుడు కూడా లూజ్ పదార్థాలు బై చేయొద్దు. ఈ టీ పౌడర్ కానీ లూజ్ పదార్థాలు బై చేయొద్దు. ఆల్వేస్ మన ఫుడ్ లేబుల్లో చదవాలి. మనం దానికి FSSAI లైసెన్స్ నెంబర్ ఉందా, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉందా, ఎక్స్పైరీ డేట్ ఉందా, ఇదంతా చదవాలి. ఆహార పదార్థాల్లో కల్తీ పెరిగిపోవడంతో సీరియస్గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఓవైపు GHMC ఫుడ్ సేఫ్టీ విభాగం తనిఖీలు చేస్తుంటే, నకిలీ ఆహార పదార్థాల తయారీపై టాస్క్ ఫోర్స్ దాడులు కొనసాగిస్తోంది. GHMC పరిధిలో ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 9,886 తనిఖీలు జరిగాయి. దాదాపు 1,800 శాంపిల్స్ ని సేకరించారు. 25,46,000 రూపాయల పెనాల్టీ వసూలు చేశారు. 2024లో మొత్తం 2,735 ఫిర్యాదులు అందితే అందులో 517 ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇక కల్తీ కేసులకి సంబంధించి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో SOT 57 కేసులు నమోదు చేసి 94 మందిని అరెస్ట్ చేసింది. 2,93,00,000 విలువైన ఆస్తులను సీజ్ చేశారు. మేము ఎక్కడైతే మేము వైలేషన్స్ ఐడెంటిఫై చేస్తామో అప్పుడు ఇమీడియట్గా మేము షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ వైలేషన్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకున్న తర్వాతనే మేము ఆ షోకాజ్ నోటీస్ని విత్డ్రా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనము వాళ్ళ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసినప్పుడు కూడా మనము ల్యాబ్ పంపించడం జరుగుతుంది. ల్యాబ్లో కనుక ఎనీ డీవియేషన్స్, సబ్స్టాండర్డ్ కానీ అన్సేఫ్ కానీ అలా వస్తే అడ్జుడికేషన్ ఇంపోజ్ చేయడము, పెనాల్టీ కట్టించడము, కోర్టులో ఫైల్ చేయడం అలాంటివి జరుగుతుంది. దాడులు జరుగుతున్నా, కేసులు పెడుతున్నా, కఠిన చట్టాలున్నా కల్తీ ఆగడం లేదు, నకిలీలు తగ్గడం లేదు. కల్తీ చేస్తూ దొరికితే కౌంటర్ క్లోజేనన్న భయం పెరిగేలా అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపాలి. అదే సమయంలో ప్రజల్లో కూడా చైతన్యం పెరగాలి. ఆదమరిచామంటే కల్తీ మన జీవితాన్ని కాటేస్తుంది.